హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో నీరసాన్ని తగ్గించి రక్తహీనతను దూరం చేసే మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన లడ్డూలు చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్తీ లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఎండు ఖర్జూరాలను తీసుకుని లోపల ఉన్న గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పు కొలతతో తీసుకోవాలి. 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 1 కప్పు ఎండు ఖర్జూరం ముక్కలు, అలాగే అదే కప్పులోకి కొన్ని పిస్తా పప్పులు, కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం, మూడింటిని కలిపి 1 కప్పు నిండుగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా తీసుకున్న నట్స్, కొబ్బరి ముక్కలు, ఎండు ఖర్జూరం ముక్కలు పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసుకుని దానిలోకి జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు వేసుకుని పొడి చేసుకుని తీసుకోవాలి. అలా చేసుకున్న పొడిని వేయించుకోవడానికి వీలుగా ఉన్న ఒక గిన్నెను కానీ ప్యాన్ని కానీ తీసుకుని ఆ గిన్నెలో వేసుకోవాలి. అలాగే అదే మిక్సీ గిన్నెలోకి ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. దానిలోనే 2 ఇలాచీలు కూడా వేసుకుని పొడి చేసుకుని తీసుకోవాలి. ఆ ఎండు కొబ్బరి పొడిని కూడా ఫ్రై చేసుకునే గిన్నెలోనికి వేసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ గిన్నెలోకి ఎండు ఖర్జూరం ముక్కలు వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ ఎండు ఖర్జూరం పొడిని కూడా ఫ్రై చేసుకునే గిన్నెలోనికి వేసుకోవాలి. ఆ గిన్నెలో ఉన్న పొడులన్నీ ఒక్కసారి బాగా కలుపుకొని ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఆ పొడులన్నీ దోరగా వేయించుకోవాలి. ఆ పొడులని వేయించుకుంటూ ఉంటే పొడి కొంచెం రంగు మారి మంచి వాసన వస్తుంది. అలా మంచి వాసన వచ్చి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఆ పొడి మొత్తం అస్సలు మాడకుండా దోరగా వేయించుకోవాలి, లేకపోతే టేస్ట్ అంతా మారిపోతుంది. అలా వేయించుకున్న పొడి మొత్తాన్ని వెడల్పాటి గిన్నెలో కానీ ఒక బేసన్లో కానీ వేసుకోవాలి. మరలా అదే గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని 1/2 కప్పు వరకు రాగి పిండి వేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. రాగి పిండిని 2-3 నిమిషాలు వేయించేసరికి కొంచెం రంగు మారి మంచి వాసన వస్తుంది. అలా వేగిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. ఈ లడ్డూల కోసం మొత్తం మీద 1/2 కప్పు నెయ్యిని యూజ్ చేసుకుంటాము. ఆ 1/2 కప్పు నెయ్యిలోంచే కొంచెం నెయ్యి రాగిపిండిలో వేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కొంచెం నెయ్యిని రాగిపిండిలో వేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకుంటే రాగిపిండి లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. అలా లిక్విడ్ ఫామ్ వరకు వచ్చేంత వరకు నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. నేతిలో వేయించుకున్న ఈ రాగిపిండి వలన లడ్డూలు బైండింగ్ బాగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రాగిపిండి ప్లేస్లోకి గోధుమ పిండినైనా వేసుకుని లడ్డూలు చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే గోధుమ పిండిని కూడా వేసుకుని లిక్విడ్ ఫామ్ వచ్చేంత వరకు నేతిలో వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా రాగిపిండి లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నెయ్యి వేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న రాగిపిండి మొత్తాన్ని బేసిన్లో వేసుకున్న పొడిలోకి ఈ రాగిపిండి మొత్తాన్ని వేసుకోవాలి. రాగిపిండి మొత్తం ఆ పొడిలో వేసేసుకున్న తర్వాత మరలా అదే గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఆ గిన్నెలోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకుని 1/2 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. ఖర్జూరంలో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు మరొక 2-3 స్పూన్ల ఎక్కువ బెల్లం తురుము వేసుకోవచ్చు. బెల్లం కరిగించుకోవడానికి వాటర్ ఏమీ వేయనవసరం లేదు. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కలుపుకుంటూ బెల్లం కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ బెల్లం పాకంని బేసన్లోనికి వేసుకోవాలి. తర్వాత గరిటెతో ఆ బెల్లం పాకం రాగిపిండి మిశ్రమం అంతా ఆ పొడంతటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి మొదటగా గరిటెతో కలుపుకొని తర్వాత చేత్తో కలుపుకోవచ్చు. అది కొంచెం చల్లారిన తర్వాత చేత్తో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ పొడులు, రాగిపిండి, బెల్లం అంతా బాగా కలిసి లడ్డు బైండింగ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఇలా పొడిగా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా తీసుకున్న నెయ్యిలోంచి ఏమైనా నెయ్యి మిగిలినట్లయితే ఆ నెయ్యిని కూడా ఆ మిశ్రమంలో వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కొలతలకి 1/2 కప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆ నెయ్యి కూడా వేసుకుని మొత్తం బాగా కలిసేలా కలుపుకొని లడ్డూలు చేసుకోవడానికి వీలుగా వస్తున్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ లడ్డూ చుట్టుకోవడానికి వీలుగా లేనట్లయితే, విడిపోతున్నట్లయితే మరి కొంచెం కరిగించిన నెయ్యిని వేసుకుని ఒక్కసారి బాగా కలిపి కొంచెం ప్రెస్ చేసుకుంటూ లడ్డూలు చేసుకున్నట్లయితే లడ్డూలు చాలా ఈజీగా వస్తాయి.
వస్తాయి. చాలా చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ఒక్కసారి ట్రై చేసి, టేస్ట్ చేసి మీకెలా వచ్చాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.